ఎట్టకేలకు కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను విడుదలయ్యాడు. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి చేసిన శ్రీను 5 ఏళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా అతనికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో విశాఖ కేంద్రం కారాగారం నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీనుకి ఎస్సీ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తిచ్చారు. అంబేద్కర్ చిత్రపటం పట్టుకున్న కోడికత్తి శ్రీను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. జగన్ మీద కోడికత్తితో దాడి చేసినటువంటి శ్రీను 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. తాజాగా అతనికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం మీద కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హైకోర్టు తీర్పు మీద దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018లో సీఎం జగన్ మీద అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో శ్రీనివాసరావు దాడి చేశారు. దీంతో అతను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ మీద కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లో మగ్గిపోతున్నాడంటూ పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సుదీర్ఘకాలంగా జైల్లో ఉండడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూనే తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్తో పాటు 25,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి ఆదివారం ముమ్మడివరం పిఎస్లో హాజరవ్వాలని తన ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.